జై శ్రీరామ్. నమస్కారం అండి. నా పేరు మహాలక్ష్మి. శ్రీ స్మృతి ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను హనుమాన్ విజయోత్సవం మనం ఏ రోజు జరుపుకుంటున్నాం, ఎందుకు విజయోత్సవం చేస్తాం, ఆ రోజు ఏమి చేస్తాం అనేది ఈ వీడియోలో వివరించబోతున్నానండి. ముందుగా ఈ హనుమాన్ విజయోత్సవం ఈ సంవత్సరం ఏప్రిల్ 12వ తారీఖు శనివారం నాడు జరుపుకోబోతున్నామండి. ఇది శనివారం రావడం వల్ల ఇంకా విశేషమైనది. చైత్రశుద్ధ పౌర్ణమి నాడు ఈ హనుమాన్ విజయోత్సవం జరుపుకుంటామండి. కానీ ఉత్తరాది వారు దీనినే హనుమాన్ జన్మోత్సవం కింద జరుపుకుంటారు. శ్రీ హనుమాన్ విజయోత్సవం విశిష్టత ఏమిటి? శ్రీరామునికి అత్యంత నమ్మకమైన బంటు హనుమంతుడు. శ్రీరాముడు సీతను ఎడబాసి మానసిక క్షోభను అనుభవిస్తూ సీత జాడ వెతుకుతున్న సందర్భ సమయంలో అడవిలో రామునికి హనుమంతునితో పరిచయం ఏర్పడినది. పరిచయం ఏర్పడిన నాటి నుండి శ్రీరామచంద్రుని హనుమంతుడు విడిచి ఉండలేదు. రాముడే తన సర్వస్వంగా భావించిన వాయునందనుడు తన ప్రభువైన రాముని మాట ఏనాడు జవదాటలేదు. హనుమంతుని సహాయంతో సీత జాడను వెతకడం, లంకేశ్వరునితో రాముడు పోరాటం చేయుటకు సముద్రంపై వారధి కట్టుటలో హనుమంతునిది ప్రధాన పాత్ర. లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చి ప్రాణాపాయం నుండి రక్షించడము, ఇలా ఎన్నో సందర్భాల్లో హనుమంతుడు తన రాముని కొరకు నిర్విరామ కృషి చేశాడు. హనుమంతుని శరీరంలో రోమ రోమానికి తన రాముని స్మరణ తప్ప వేరే లేదని నిరూపించాడు. తన హృదయాన్ని చీల్చి సీతారాములను చూపించాడు. ఇలా హనుమంతునికి రామునికి మధ్యన అన్యోన్యతలు ఎన్నో కనబడతాయి. చివరికి రాముడు రావణునితో యుద్ధం చేసి సీతను తీసుకుని అయోధ్యకు వచ్చి శ్రీరామ పట్టాభిషేకం అయిన తర్వాత రామునికి అనిపిస్తుంది, నేడు హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీత తిరిగి వచ్చినది. తిరిగి అయోధ్య నగరంలో రాముని పట్టాభిషేకంతో ప్రజలు ఆనందంగా ఉండడం గ్రహించిన రాముడు నాకు అన్ని వేళలా హనుమంతుడు సహాయంగా ఉన్నాడు అని తన విజయానికి హనుమంతుని సహకారం ఎంతగానో తోడ్పడినదని రాముడు చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున హనుమంతునికి ఘనమైన సన్మానం చేసి ఆలింగనం చేసుకుంటాడు. నాటి నుండి ఆ రాజ్య ప్రజలు హనుమంతుని ఘనతను దృష్టిలో పెట్టుకుని తమ రాజైన రాముడు ఆంజనేయుని ఏ చైత్ర పౌర్ణమి రోజున సన్మానం చేశాడో ప్రతి సంవత్సరం అదే చైత్ర పౌర్ణమి రోజున శ్రీ హనుమాన్ విజయోత్సవంగా నేటి వరకు ఘనంగా వేడుక జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఏప్రిల్ 12 చైత్ర పౌర్ణమి నుండి మే 22 వైశాఖ బహుళ దశమి హనుమాన్ జయంతి వరకు 40 రోజులు అంటే మండలం పాటు ప్రతిరోజు 1, 3, 5, 11 లేక 41 సార్లు మీకు వీలైనన్ని సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. ఇలా చేయడం చాలా శుభకరం. అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. నిష్ఠగా హనుమాన్ చాలీసా పారాయణ చేసి రోజు స్వామికి పండ్లు తప్పనిసరిగా నివేదన చేసి నైవేద్యంగా స్వీకరించడం వలన చక్కటి సంతానం హనుమ అనుగ్రహంతో కలుగుతుంది. ఈ వీడియో చూసిన మీ అందరికీ ఆ హనుమంతుని కృపా కటాక్షాలు సిద్ధించాలని కోరుకుంటూ స్వస్తి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.